పాఠశాలల్లో విద్యార్థులు ఆసక్తిగా పాఠాలు నేర్చుకునేందుకు సమగ్ర శిక్షా అభియాన్ అధికారులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విద్యార్థులకు సులభంగా బోధించేందుకు వివిధ రకాల వస్తువులను తయారు చేసి వాటిని వీడియో రూపంలో చిత్రీకరించి ఉపాధ్యాయులకు అందించనున్నారు. తెలుగు, ఇంగ్లీష్, గణితం సులభంగా అర్థమయ్యేలా రూపొందించారు. ఇందుకోసం ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. పాఠశాలకు రావాలంటే పెద్దగా ఆసక్తి చూపించరు. అటువంటి విద్యార్థులను కూడా పాఠశాలలకు రప్పించి వారికి ఆకర్షణీయమైన పాఠాలు బోధించేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. దీక్ష ఆధ్వర్యంలో చిన్నారులు సులభంగా అలాగే సంతోషంగా పాఠాలు నేర్చుకునేలా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు దీక్ష స్టేట్ కోఆర్డినేటర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదా సార్, చెప్పండి అసలు ఈ ప్యాటర్న్ అనేది ఏంటి సార్? ఇది ఈ ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ సంబంధించి TLM వీడియోస్ని తయారు చేస్తున్నాం. ఈ వీడియోస్ ద్వారా మనం ఉపాధ్యాయులకు ఆకర్షణీయమైన జాయ్ఫుల్ లెర్నింగ్ ఉపయోగపడేలాగా పిల్లల్ని చాలా సులువైన పద్ధతిలో కష్టమైన అంశాలను ఏ విధంగా బోధించవచ్చు, వాటికి ఉపయోగపడే బోధనా ఉపకరణాలను తయారు చేసి మనం వీడియోస్ని తయారు చేస్తున్నాం. ఈ వీడియోస్ ద్వారా ఈ బోధనా ఉపకరణాలను సులువుగా ఎలా తయారు చేసుకోవచ్చు, ఆకర్షణీయంగా ఎలా తయారు చేసుకోవచ్చు చూపెడుతూ, అలాగే ఈ ఉపకరణాలను ఈ TLMని వారి యొక్క బోధనలో ఏ విధంగా ఇన్కార్పొరేట్ చేసుకోవచ్చు, ఎలా పెట్టుకొని చక్కగా బోధన జరపచ్చు అనే విషయాన్ని చిత్రీకరించి ఈ వీడియోలను మనం దీక్ష ఆంధ్రప్రదేశ్ పోర్టల్ ద్వారా, అలాగే దీక్ష అప్లికేషన్ ద్వారా, అలాగే దీక్ష యూట్యూబ్ ఛానల్ ద్వారా, అలాగే ఇతర మా సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఉపాధ్యాయులకు ప్రైమరీ టు 2వ తరగతి బోధిస్తున్న ఉపాధ్యాయులందరికీ అందుబాటులో పెట్టడం జరుగుతుంది. ఈ విషయంలో మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఇవన్నీ కూడా లో కాస్ట్ మెటీరియల్ని మనం తీసుకొని వీటిని ఆకర్షణీయవంతంగా మన పాఠాల యొక్క అంటే లెర్నింగ్ అవుట్కమ్స్ రీచ్ అవ్వడానికి వీటిని తయారు చేయడం జరుగుతుంది. పాఠశాలలో విద్యాశాతాన్ని పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయనడంలో కొంత సందేహం లేదంటూ కూడా అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ నరేష్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, విజయవాడ.